హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో రీసెంట్‌గా ఒక కే డ్రామా చూశాననమాట. అది చూడంగానే వెంటనే రివ్యూ చేయాలనిపించింది. బికాస్ ఇది అంత నచ్చింది. లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్ చెప్తున్నాను. ఎవ్రీ ఎపిసోడ్ మంచి కామెడీ ఉంటుంది. లిటరల్లీ తోపు ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎక్కడ కూడా మీకు డివాస్టేషన్‌లోకైతే తీసుకెళ్ళదు. తీసుకెళ్ళాలి టైంలోనే మళ్ళీ కామెడీ వచ్చి మీకెంతో నవ్విస్తుంది. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్. చెప్తున్నాను, వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు కే డ్రామాస్‌లో. ఎందుకంటే అంత బాగా రాసి, అంత మంచి కామెడీ జనరేట్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కొన్ని సార్లు అవి క్రింగేగా మారతాయన్నమాట. అండ్ ఇంకొక వైపు దాన్ని పెద్ద ఇరిటేషన్ తెప్పించేలా మారతాయి. ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ క్యారెక్టర్ లైకబుల్ బికాస్ ఆ క్యారెక్టర్ డిజైన్ అంత బాగుంటుందన్నమాట. దీని డీటెయిల్ రివ్యూ మాట్లాడుకుండే ముందు దీని గురించి డీటెయిల్స్ చెప్పేస్తాను. అదే వెల్కమ్ టు వైకీకే. దీంట్లో టోటల్ 2 సీజన్స్ ఉన్నాయి. ఇది 2018లో స్టార్ట్ అయింది అండ్ 2019లో కంటిన్యూ ఎండ్ అయిపోయింది. ఈ 2 సీజన్స్‌లో సీజన్ 1లో మీకు 20 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ సీజన్ 2లో 16 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీజన్ 1లో ఉన్న క్యాస్ట్ అయితే ఉండదు. సీజన్ 1లో ముగ్గురు మెయిన్ హీరోస్, ముగ్గురు మెయిన్ హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళ ఆరుగురు అయితే మీకు సీజన్ 2లో ఉండరు. వాళ్ళలో ఒక్కడే అయితే ఉంటాడనమాట సీజన్ 2లో. అండ్ అది ఎందుకు, ఆ స్టోరీ ఎలా రివాల్వ్ అవుతుందో మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. ఇది మన ఇండియాలో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. దీని రేటింగ్స్ కూడా అన్నిట్లో 8+ ఉంటాయి. వికీలో అయితే 9.6 అయితే ఉంది. ఇది మీకు ఒక ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. నెట్‌ఫ్లిక్స్ లేదు ఫ్రీగా చెప్పు బ్రో అంటే వికీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ఫ్రీగా చూడండి. విత్ యాడ్స్ అయితే అవైలబుల్‌లో ఉంది. ఇదనమాట నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు డీటెయిల్ రివ్యూ విషయానికెళ్ళిపోతే ఫస్ట్ సీజన్ 1 గురించి, తర్వాత సీజన్ 2 విషయానికెళ్ళిపోదాం. ఎందుకంటే ఇలా చెప్తేనే బావుంటుంది. ఈ సీజన్ 1 విషయానికెళ్ళిపోతే ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది కంపేర్డ్ టు సీజన్ 2. ఎందుకంటే సీజన్ 1 స్టార్టింగ్ నుంచి లాస్ట్ 20th ఎపిసోడ్ వరకు కూడా ఎక్కడ మీకనేది స్లో అవ్వదు, డ్రాప్ అవ్వదు. లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్ మంచి హై ఫీల్ కలిగిస్తూ ఎంతో ఎక్సైటింగ్‌గా అండ్ ఎంతో కామెడీగా అండ్ ఎంతో ఫన్‌గా అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. నేను చూస్తున్నంత సేపు నాకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టిన ఫీలింగ్ కలగలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా ఎక్కువ ఎపిసోడ్‌లు ఈ గ్యాంగ్‌తో ఉంటే బావుండురా అనిపించింది. ఎందుకంటే అక్కడ మెయిన్ క్యారెక్టర్స్ యొక్క చామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు మెయిన్ హీరోలు ఉంటారు. ఆల్మోస్ట్ ఈళ్ళు ఈడియట్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. అండ్ వాటికి దీంట్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక చిన్న అమ్మాయి అయితే ఉంటుంది. కిడ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడే పుట్టి కొన్ని నెలలకి. ఆ కిడ్ వల్లే ఈ కామెడీ ఫన్ చాలా ఎక్కువగా అయితే జనరేట్ అవుతుంది. ఎందుకంటే తన చుట్టే ఉంటుంది కాబట్టి స్టోరీ. అండ్ తన చుట్టూ చేసే ఈడియట్ పనులు ఏంటనే ఉంటాయి. అండ్ ఇంకొక వైపు ముగ్గురు అమ్మాయిలైతే ఉంటారు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక్కొక్క క్యారెక్టర్‌ని చూస్తే ఫస్ట్‌లో ఇరిటేషన్ తెప్పించినా బట్ లిటరల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ ఆర్ తర్వాత 2 ఎపిసోడ్స్‌కి ఆ క్యారెక్టర్స్‌నే మీరు ఇష్టపడతారు. ఇన్‌ఫాక్ట్ ఎండ్ ఆఫ్ ది సీరీసెస్‌కి వాటి మీద మీకు ఇంకా ఎక్కువగా లవ్ అయితే పెరగవచ్చు. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ రైటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సిరీస్ రాసేటప్పుడు అక్కడ క్లియర్ మైండ్ తోటైతే ఉన్నాడు. ఏంటంటే సిరీస్‌లో ఎక్కడ నెగెటివ్ షేడ్ అయితే వద్దు. మొత్తం మనం ఫన్‌గా, కామెడీగా అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చేసి సిరీస్‌ని నీట్‌గా అయితే చూసుకుందాం అనుకున్నట్టున్నారు. అండ్ దానికి తగ్గట్టుగా బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కలిగిచ్చారు. అండ్ ఇంకొకటేంటంటే యాస్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ సీరీస్‌కి నేను పెద్ద ఫ్యాన్ కదా! ఫ్రెండ్స్‌లో ఉండే మూవ్‌మెంట్స్‌ని కొన్ని వీళ్ళు ఇక్కడ రిఫరెన్స్‌గా తీసుకొని చేశారు. ఫ్యాన్స్ అయ్యుండొచ్చు వాళ్ళు నాలా కూడా. అందుకే కొన్ని ఉన్నాయి. అవి కనిపెట్టగలిగాను. అండ్ వాటిని ఎంతో బాగా డిజైన్ చేసుకొని ఎంతో బాగా అయితే చూపిచ్చారని చెప్పాలి. ఇక తర్వాత డైరెక్షన్. ఎవ్రీ ఎపిసోడ్ డైరెక్షన్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఎక్కడ కూడా డ్రాప్ అయిన ఫీలింగ్ కలగలేదు. ఎపిసోడ్ మొత్తం ఎంగేజింగ్‌గా అయితే రన్ అవుతుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సిరీస్‌లో మీకు పెద్ద పెద్ద స్టోరీలు, ప్లాట్లు అయితే ఏముండవు. అక్కడ ఉండేది మెయిన్ క్యారెక్టర్స్ కొన్ని అండ్ సైడ్ క్యారెక్టర్స్ కొన్ని. వాళ్ళ చుట్టే రివాల్వ్ అయ్యి ఉండాలి. అండ్ అక్కడ వైకీకి అనే ఒక గెస్ట్ హౌస్ చుట్టూ ఎక్కువగా ఉండాలి స్టోరీ. దానికి తగ్గట్టుగా వాళ్ళు రాసుకోవాలి అండ్ దాన్ని ఎంగేజింగ్‌గా ఉంచాలంటే కష్టం. బట్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి 20 ఎపిసోడ్ల వరకు. అండ్ ఆ తర్వాత మ్యూజిక్. అసలు ఈ కామెడీ సీన్స్‌లో వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో మంచి ఫన్ అయితే జనరేట్ చేసిందని చెప్పుకోవచ్చు. దేర్ ఈస్ నో డౌట్. ఇక తర్వాత సీజన్ 2. సీజన్ 2 విషయానికెళ్ళిపోతే 16 ఎపిసోడ్‌లు అండ్ కాస్టింగ్ అయితే డిఫరెంట్ ఉంటుందని చెప్పాను. ఫస్ట్ ఎపిసోడ్ చూడడానికి నాకు కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే బాగలేక కాదు. చాలా బాగుంది ఫస్ట్ ఎపిసోడ్ కూడా. బట్ అక్కడ వైకీకి అన్న పేరుతోటి అంత మంచి మంచి క్యారెక్టర్స్ అంతమందిని చూసి బాగా ఎంజాయ్ చేసి సడెన్‌గా వాళ్ళు కాకుండా కొత్త కాస్టింగ్ చూడాలంటే అదే సీరీస్‌లో కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది కదా! ఒక్కడే ఉండి మిగతా వాళ్ళు లేకపోతే. అందుకే వెంటనే డైజెస్ట్ అయితే కాలేకపోయింది. బట్ వన్స్ 2 ఎపిసోడ్‌లు చూసిన తర్వాత మూడో ఎపిసోడ్ నుంచి అలవాటైపోయింది. అండ్ మూడో ఎపిసోడ్ నుంచి ఎంతో బాగా
కూడా ఎంజాయ్ చేశారనమాట. బికాస్ సెకండ్ సీజన్‌లో కూడా క్యారెక్టర్స్ వెరీ లైకబుల్ అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ కామెడీ కూడా బాగా జనరేట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు సీజన్ 1 టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది. బట్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి సీజన్ 2 విషయానికొస్తే కూడా. సో ఓవరాల్ ఈ సీరీస్‌ని అయితే డెఫినెట్‌లీ మీకు సజెస్ట్ చేస్తాననమాట. ఎందుకంటే ఇది చూసిన తర్వాత నేను ఎంత ఎంజాయ్ చేశానో మీకే అర్థమైపోవాలి ఈ పాటికి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలా కే డ్రామాస్ వెంటనే రివ్యూ చేయలేదు కదా కొత్త ఛానల్ పెట్టిన కానించి. సో చేశారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత బాగా నచ్చి ఉంటుందో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇండియాలో మనకు నెట్‌ఫ్లిక్స్ అండ్ వికీలో అవైలబుల్‌లో ఉన్నాయి. వికీలో అయితే ఫ్రీగా చూడొచ్చు. బట్ యాడ్స్ అయితే వస్తాయి. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే తీసుకొని చూసి ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.